ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే చాలా సంతోషం, ఆనందం. రేపటి రోజున మనమందరము కూడా ప్రపంచవ్యాప్తముగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కొన్ని అనివార్య కార్యాల వలన రేపటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాము కనుక ముందుగానే ఒక రోజు ముందే అనగా ఈ రోజే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరందరూ కూడా ఇందులో పార్టిసిపెంట్సే. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా అందరము కూడా లేచిన కూడా ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా ఈ కేడిఎస్ఎస్ ప్రాంగణములో ఇంటర్నేషనల్ విమెన్స్ డే మహిళా దినోత్సవాన్ని మేమందరము కూడా కొనియాడుతున్నాం. ఈ మహిళా దినోత్సవానికి పలు ప్రాంతాల నుంచి, కమ్యూనిటీల నుంచి, గ్రామాల నుంచి ఎంతోమంది మహిళలు ఇక్కడికి వెంచేసి వచ్చి ఉన్నారు. మీరు జీవించినటువంటి కాలంలో అందరికీ కూడా సమానత్వముతో, సమభావముతో ప్రతి ఒక్కరిని కూడా చూడగలిగారు. దేశమంతా, ప్రపంచమంతా, రాష్ట్రాలు అంతా, ప్రతి గ్రామముల్లోనూ మహిళను గౌరవించేటటువంటి విధముగాను, అమ్మను పూజించి, భార్యను ప్రేమించి, సోదరుని దీవించి, ముఖ్యంగా మహిళను గౌరవించండి అని చెబుతూ ఉన్నారు. ఈ మాట ప్రకారం పురుషులందరూ కూడా మహిళలను పూజిస్తూ, గౌరవిస్తూ, దీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని అందరికీ కూడా ప్రసాదింప చేయమని, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటటువంటి కృప భాగ్యాన్ని ప్రసాదింప చేయమని మనాథుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము.
మహిళలందరికీ కూడా ప్రత్యేకించి ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ఒక కార్యక్రమానికి కొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినాము. వారు సిస్టర్ లిల్లీ ఆంటోనీ, CDC ప్రొవిన్షియల్. I welcome Sister Lily Anthony to come on to the dais. Sister Shilpa, DSS Provincial. Sister, I welcome you. Please come on to the dais. వనజా మేడం గారు నందికొట్కూరు విచారణ నుండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేత్రాసనానికి ఒక ఉమెన్ కమిషనర్ అన్నది ఉంది. దీనికి ఇన్ని సంవత్సరాలుగా సిస్టర్స్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈ మహిళలతో పనిచేయడానికి కథోలిక సిస్టర్లను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కానీ మరి సిస్టర్స్ కాదు, మహిళలనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, ఈ ఉమెన్ కమిషన్ సెక్రటరీగా ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మన నేత్రాసనానికి, కర్నూలు నేత్రాసనానికి ఒక కమిషన్ సెక్రటరీగా మన వనిజా మేడం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వనిజా మేడం గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డైస్. నూతన సెక్రటరీ ఈ కమిషన్ హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పిల్లలు చాలా మంది ఉన్నారు. కథీడ్రల్ విచారణ నుంచి, కోకథీడ్రల్ విచారణ నుండి, CTC కాన్వెంట్ నుండి, CMC కాన్వెంట్, SJD కాన్వెంట్, DSS కాన్వెంట్, శాంతినికేతన్ కాన్వెంట్, JMC కాలేజ్ నుండి, విగిని సెంటర్ నుంచి, జవహర్పురం నుంచి, నందికొట్కూరు నుంచి, గాంధీపురం నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఈ యొక్క విచారణ నుండి చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చేసి వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. మేమేం చేసేది లేదు, అయిపోయింది నా వంతు. ఈ యొక్క మాట మాట్లాడి కిందికి వెళ్ళిపోతాను. సో వీళ్ళంతా కూడా తర్వాత చేస్తారు. సో ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళే కంటిన్యూ చేస్తారు. అన్ని కూడా ప్రోగ్రామ్స్ అంతా కూడా ఏర్పాటు చేయడం అయింది. సో పెద్దలు వచ్చినటువంటి సిస్టర్ లిల్లీ ఆంటోనీ గారికి, సిస్టర్ శిల్పా DSS గారికి, మన కొత్తగా ఎన్నికైనటువంటి వనిజా మేడం గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ఫ్లవర్తో సో ఐ డోంట్ నో మిస్ నా సిస్టర్స్ కి స్వాగతం సుస్వాగతం అని
ఆమె ఒక ఛాలెంజ్గా తీసుకుందంటే
ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతుంది. సో వన్స్ అగైన్ డిగ్రీ స్టూడెంట్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ మిసెస్ మనజా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మహిళల గురించి, స్త్రీల గురించి ఒక పాట పాడమని కోరుచున్నాను. ప్లీజ్ కమ్. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. చుక్కల కన్నా ఎన్నియలో, మము చక్కని తల్లులు ఎన్నియలో. చుక్కల కన్నా ఎన్నియలో, బహు చక్కని తల్లులు ఎన్నియలో. నాగమల్లెలో ఎమ్మతిగ మల్లెలో, నాగమల్లెలో ఎమ్మతిగ మల్లెలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. పంజరంలో చిలకలు ఎన్నియలో, స్వేచ్ఛ పౌరాలు ఎన్నియలో. పంజరంలో చిలకలు ఎన్నియలో, స్వేచ్ఛ పౌరాలు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. నిద్ర పెట్టిలో ఎన్నియలో, నేడు సమాధానం చేస్తున్నారు ఎన్నియలో. ముద్ర వేసినోళ్ళు ఎన్నియలో, నేడు సంతకాలు చేస్తున్నారు ఎన్నియలో. ఆ మహిళలు మహిళలు ఎన్నియలో, ఆ మహిళలు మహిళలు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మాట మాట కలవలో ఎన్నియలో, నిన్ను మంటలో వెలిగినారెన్నియలో. మాట మాట కలవలో ఎన్నియలో, నిన్ను మంటలు వెలిగినారెన్నియలో. మహిళలు వెలిగినారెన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. ఓటు హక్కు తెలియలో ఎన్నియలో, నేను మెంబర్లు ఎన్నియలో. ఓటు హక్కు తెలియలో ఎన్నియలో, నేను మెంబర్లు ఎన్నియలో. నిన్నానికి మరి ఉన్న వాళ్ళు ఎన్నియలో, నేడు అన్ని పనులు చేస్తున్నారు ఎన్నియలో. నిన్నానికి మరి ఉన్న వాళ్ళు ఎన్నియలో, నేడు అన్ని పనులు చేస్తున్నారు ఎన్నియలో. ఆ మహిళలు మహిళలు ఎన్నియలో, మహిళలు మహిళలు ఎన్నియలో. ఎన్నియలో మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. మహిళలు మహిళలు ఎన్నియలో, ఈ జగతికి జ్యోతులు ఎన్నియలో. ప్లీజ్ వెల్కమ్ సిస్టర్ గీతిగా గారు. Father
విమెన్స్ డే అంటే ఏమిటి? మహిళలకి ఈ 364 దినాల్లో ఒక్కరోజు ప్రత్యేక మహిళలకి మహిళల దినోత్సవం అని కేటాయించారు. స్వాతంత్ర దినోత్సవం ఉంది, పిల్లల దినోత్సవం ఉంది, టీచర్స్ డే ఉంది. ఈరోజు మార్చి 8వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవం ప్రకటించారు. మహిళ అంటే ఉమెన్ అంటాం కదా, ఇంగ్లీష్లో మనం ఏమంటాము? ఉమెన్. ఉమెన్ ఇస్ ఎ పర్సన్. ఉమెన్ మ్యాన్ ఎమ్మెల్యే ఉమెన్ అంటుంది. పర్సన్ ఇస్ ఎ ఉమెన్. ఎందుకంటే ఆ విమెన్కి ఈ లోకంలోకి పిల్లల్ని తీసుకొచ్చే హక్కు ఎంత ప్రయత్నం అలా విమెన్ ఎందుకు ఎంతో తప్పే చెప్పాలి అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. న్యూయార్క్ దేశంలో ఒకప్పుడు చాలా మంది అక్కడ ఉన్న వస్త్రాలు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కువసేపు పని చేయడము, తక్కువ జీతాలు పెట్టడము, అంటే 19 రాకుండా అప్పుడు అందరూ బాధపడినారు. వాడు అందరూ మాట్లాడడం చర్చించి మనం ఎక్కువగా ఇది మార్చాలని చెప్పుకోడు. 1908 బయటికి ఒక ర్యాలీ తీసుకొని బయటకు వెళ్ళారు. బయటికి వెళ్ళి నినాదాలు తీసుకొని బయటికి వెళ్ళారు. మేము కూడా సాధిస్తాం, మాకు కూడా అలా 8 గంటలే పని చేస్తాం. మేము 24లో 2 భాగాలు లేదు, ఒక భాగం మేము 3 భాగాలు, ఒక భాగం మేము పని చేస్తాం. 8 గంటలు పని చేస్తాం, 7 గంటలు మేము పని చేయము. అయినా మాకు పనికి తగినట్టు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే పనికి ఒకే కూలీ ఇవ్వాలి, ఒకే జీతం ఉంటారు. మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి ఉండకూడదు. ఈక్వాలిటీ అదే మొట్టమొదటి నినాదాలు చెప్పారు. ఓటు మీద వెళ్ళారు. అది 1500 మంది 15,000 మంది సమావేశం అయినారంట. క్లైమేట్ ఒక అడ్డ ఎదుగులో మొత్తం న్యూయార్క్ పట్టణం మొత్తం చుట్టూ వచ్చారు. నెక్స్ట్ ఇయర్ అది న్యూయార్క్ మాత్రమే మహిళా దినోత్సవంగా ప్రకటించారు. కానీ మన యుఎన్ఓ 1975లో ఇదొక ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. కొన్ని దేశాల్లో ఈ మహిళా దినోత్సవం ఒక సెలవు రోజు. మనకి స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఇంకా వేరే కొన్ని పండుగలు సెలవు రోజులు కదా, మనం ఆ రోజు ఎంజాయ్ చేస్తాము, జెండా ఎగరేస్తాము, పిల్లలను తీసుకుని పోతాం, పెద్దలు మన మహిళలు కూడా జెండా ఎగరేస్తూ ఉంటాం ఎక్కడ మనం పని చేసే కాడ, అలా కదా. ఇది కూడా అట్లే చేయాలని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కూడా సెలవు దినాలు ఉన్నాయి. ఇది ఏం చేయాలని ర్యాలీ తీసుకొని చర్చించాలి. మన దేశంలో మన ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్య లేదు. ఆడపిల్లలు ఇప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నారు? నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందన్నారు? అర్ధరాత్రి ఆడవాడు బయటికి పోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ప్రశాంతంగా ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజే మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పినారు. మనకుందా ఇప్పుడు రాత్రి నేను పోయి సుశీలమైన పోయి రాత్రి ఇంటికి సేరే ఉన్నా కదా, దారిలోనే మగవాళ్ళు రాపత్తులుగా ఉంటారు, రాపత్తులుగా ఉండి ఆక్రమిస్తారు, ఉన్నా కదా. అదే మహాత్మా గాంధీ అన్నారు, ధైర్యంగా మనం బయట నుంచి తిరిగే ఇంటికి రావాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మనకి ఫ్రీడమ్ ఉందా? ఎక్కడ లేదు. రైల్వే స్టేషన్లో ఉంటాయిగా ఉంటాయి, కొంచెం చీకటి పడే టైంలో మేము చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పారు, ఉంటాయిగా ఉండగా దయాలి ప్రాంతాల్లో మగవాళ్ళు బాగుంటారే. ఎక్కడైనా మనకి ఎక్కడ స్వాతంత్రం ఉందో అదే మనకి నిజమైన స్వాతంత్రం. ఇప్పుడు మనం ఈ ప్రతి సమావేశాల్లో మనం ఏం చేస్తామంటే మొత్తం మహిళలు మాత్రం కూడా మనం ఆడవాళ్ళ సమస్యని చర్చిస్తాం. ఆడవాళ్ళ సమస్యలు అంటే వరగట్టిన వేదికలు ఎక్కడైనా జరిగిందా? మన మీటింగ్ అడగాలి, ఎక్కడైనా వరగట్టిన అప్పుడు ఏం చేయాలి? ఆ వేదికలు ఎవరు చేసేది? వేదికలు గురువైన పెళ్లి కూతురు చేసేదే పెళ్ళి, అవి ఇంకొక ఆడవాడే, అవునా కదా. అత్త అత్త కూడా ఆడవాళ్ళే కదా. అత్త ఇంకొకరు, ఒక ఆడవ ఇంకొకరు వేధిస్తుంది. అది మనం చెప్పుకో ధైర్యంగా చెప్పి నిలబడి చెప్పి అడిగట్టాలి అటువంటి విషయాలు. తర్వాత ఇంకా ట్రాఫికింగ్ ఉండదు. ట్రాఫికింగ్ అంటే ఏంటి? ట్రాఫికింగ్ అంటే అక్రమ
కోఆర్డినేటర్ పోయి తీసుకొని వచ్చాను. అంటే పిల్లలకి కొంచెం సంరక్షణ లేదు ఆడపిల్లలకి బాగుంటుంది. ఈ పిల్లల్ని కూడా ఒకసారి నేను ఇక్కడ ఆత్మకూరులో ఉన్నట్టే ఒక జీప్లోనే చాలా మంది అమ్మాయిలు కొట్టేసుకొని పోతున్నారు టీ తాగడానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఉద్యోగం ఇస్తాం, అట్టు పంపిస్తాం, ఇట్టు పంపిస్తాం అని చెప్పుకుంటూ తీసుకుపోయి అక్కడే కొన్ని గ్రహాల్లో వదిలేస్తారు. అక్కడ మగ్గుకొని తెచ్చుకోవాలి. ఒకసారి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోలేదు, ఇంటికి పోవడానికి కుదరదు. అటువంటి విషయాలు చర్చించే ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక ఈ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం. అంటే మన మహిళలు ఎట్లా బాగుపడాలి. ఆ కాలంలో అయితే చదువు లేదు, ఇప్పుడు అందరికీ చదువు వచ్చింది. ఇప్పుడు చదువుకున్న మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సముద్రం వల్ల ఈ దిశ ఎట్లా వచ్చింది? దిశ ఒక అమ్మాయిని ఆమె డాక్టర్ చదువు వెటర్నరీ చదువుకున్న అమ్మాయిని పడేసి చంపేశారు. అప్పుడే దిశ వచ్చింది. ఆపుకున్నది దిశ ఆపు. పోలీసులు కాకపోతే కండక్టర్ కల్పిస్తారు అంటారు. కానీ అది కూడా ఎవరైనా నిర్ణయం చేస్తున్నారా? ఎంతో మంది మనకు తెలియదు, ఎంతోమంది అక్కడికి చచ్చిపోతున్నారు. ఇప్పుడు మహిళా దినోత్సవంలో మహిళలందరూ కూర్చొని ఇంకొన్ని విషయాలు చర్చించాలి. ముఖ్యంగా మనకు ఎదుర్కొనే సమస్యలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, అది ముఖ్యంగా అమ్మే బాగుంటుంది. ఇల్లాగా చక్కగా ఉంటే ఆ కుటుంబం సొంతలాగా ఉంటుంది. ఆ ఒక్క మంచి అమ్మాయి ఉంటే ఆ పిల్లలతో బాగుంటారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నారు మొత్తం అది కూడా సైడ్ మొత్తం మన వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ మంది ఇప్పుడు చదువుతున్నారు. చదువు పిల్లలు బడిలో పిల్లల్ని బడిలోకి ఎక్కించేది. బడిలో పిల్లలంటే బడిలో ఉండాలి, కానీ బడిలో పోయి జస్ట్ జాయిన్ అవ్వడం బయటకు రావడం, అదే బడిలో పిల్లలు అంటారు. వాళ్ళని పత్తి సైతం తీసుకుపోతారు. ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు మాత్రమే కొట్టుకోవాలన్నారు. పత్తి ఇట్లా ఒక పొత్తి ఆడపత్తి ఇట్లా కలిపి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఆ పనికి ఎక్కువ మంది బడిలో పోలేకుండా పిల్లల్ని ఇటువంటి పని అటువంటి పిల్లల్ని తీసుకొని ఎవరెవరు ఉన్నారని తీసుకొని వాళ్ళు మళ్ళీ బడిలోకి వెళ్ళినా కూడా మన బాధ్యతే. మన బాధ్యత అది కూడా మహిళల బాధ్యత. చాలా చెప్పడానికి టైం ఎక్కువైతే చెప్పట్లేదు. ఇంకా మన ఎన్నెన్నో ఇప్పుడు కొత్తగా మన కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్నే ఉంది. అది దేనికి వేరే వాళ్ళకేమో సరోజని రోజు చెప్తున్నారు. వాళ్ళు కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సరోజని ఫిబ్రవరి 11వ తారీఖు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ డే వాడుతున్నారు. మనకేమో మార్చి 8. ఎందుకు? మొట్టమొదటి న్యూయార్క్లో వాళ్ళు 8వ తారీఖు చేశారు కాబట్టి మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనం జరుపుకుంటాం. మరొకసారి అందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. Now I request Dr. and Srimati Suhasini Garu. Please welcome her with a big round of applause. రాష్ట్రంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమికి నువ్వేనమ్మా. సహనానికి రూపం నువ్వు, శాంతికి సంకేతం నువ్వు, ఈ సృష్టికి మూలం నువ్వు, ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు. ఎలా పొందినావే తల్లి ఆడజన్మ
respected Harris, dear sister Vidyani, Dr. Suhasini, Valija Madam, and all my brothers and sisters. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వస్తున్నా. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా, మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా? ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎందుకని? ఆడవాళ్ళకి తక్కువ మాట్లాడితే గ్రహించే తెలివితేటలు ఉంది కాబట్టి మగవాళ్ళు మనతో తక్కువ మాట్లాడతారు. మగవాళ్ళకి ఎక్కువ చెప్పినా గ్రహించే లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. సరే, మనము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొనియాడినప్పుడు ఈ సంవత్సరము ఈ యొక్క మహిళా దినోత్సవానికి ఉన్న నినాదం ఏమిటంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ డెవలప్మెంట్. స్త్రీలలో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి. అది మనకు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన నినాదం. అంటే మహిళల్లో పెట్టుబడి పెట్టుకుంటే పురోగతి ఫాస్ట్గా మారుతుందని మన సమాజం తెలుసుకున్నారు. అందుకే మనం గర్వపడాలి. అది స్త్రీ శక్తి. అంటే మగవాళ్ళలో పెట్టుబడి పెట్టాలని కాదు చెప్పేది, ఆడవాళ్ళలో, మహిళల్లో, స్త్రీలలో పెట్టుబడి పెట్టండి, విజయాన్ని, పురోగతిని విజయవంతం, వేగవంతం చేయండి. అంటే మనం గౌరవపడాలి. ఆడవాళ్ళు కావున నేను స్త్రీ అనడానికి నేను గౌరవపడాలి కదా. సరే, ఉమెన్ అనే పదానికి, ఉమెన్ అనేది ఇంగ్లీష్, దానికి స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? మేడమేమో హోటల్ అడిగారు, సిస్టర్ ఉమెన్ అడుగుతున్నారు. ఇంకా వచ్చే డాక్టర్ ఇది వేయబడుతుందో తెలియదు కదా. సరే, ఉమెన్ అంటే డబ్ల్యూ. నేను ఉమెన్ అనే దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డబ్ల్యూ అంటే నేనేం ఎక్స్పాండ్ చేస్తున్నానంటే వార్మ్నెస్ ఆఫ్ లవ్. ఆడవాళ్ళకి సహజమైన గుణం వెచ్చదనం, ప్రేమ యొక్క వెచ్చదనం. ఎవరు వెచ్చదనం ఇచ్చేది? సూర్యుడు. సో మనం ఆడవాళ్ళము సూర్యునికి సమానమే. ఓకే, జ్యోతిని వెలిగించిన సూర్యునికి సమానం మనం ఆడవాళ్ళము. ఇంకా ఓ అనుకుంటాం. రెండో లెటరు ఓ. ఓ అంటే నేనేమన్నానంటే ఓపెన్ హార్ట్. లైక్ ఏ సముద్రం. సముద్రం ఎలాగా తన దగ్గరికి వచ్చిన ఏ దానిని నిరాకరించకుండా ఆలింగనం చేసుకున్నామో అదే మాదిరిగా మనం ఆడవాళ్ళం జీవితంలో నిరాకరించిన కొడుకైనా, తాగుతున్న భర్త అయినా, కోపపడుతున్న మామయ్య అయినా, ఎవరైనా సరే, అత్తయ్య అయినా, ఎవరైనా సరే వారిని మన హృదయానికి చేర్చే మనస్తత్వం కలిగి ఉన్న సహజ గుణం పొంది ఉన్నవారు మనం ఆడవాళ్ళం. అందుకే మనం సముద్రం అలాంటిది. మూడవది ఎం. ఎం అంటే మదర్నెస్. మన ప్రకృతి, నేచర్ ఎలాగా మదర్ అమ్మతనాన్ని చూపిస్తున్నారో అదే విధంగా ప్రాణం పోసే టాలెంట్స్ కేవలం భూమిదేవికి మరియు దేవి స్త్రీలకు మాత్రమే ఉంది. సో ఆ ప్రాణం పోసే హక్కుని తీసుకున్న మనము మదర్నెస్ లో జీవిస్తున్న ఆడవాళ్ళు. మనం గర్వపడాలి. ఎం అంటే మదర్నెస్. నెక్స్ట్ వర్డ్ ఈ అంటే చెప్పాలి కదా. ఈ అంటే ఎంఈ కాకుండా ఎంఏ. నేను సింగులర్ చెప్తున్నాను. నేను అందులో అందరూ మధ్యలో నాకు చెప్పడానికి వస్తుంది. నేను నా గురించి గర్వపడుతున్నాను కాబట్టి నేను ఉమెన్ అంటున్నాను. ఏ అంటే అట్రాక్టివ్. నేను అట్రాక్టివ్ అని చెప్పలేదు కానీ స్త్రీలు అట్రాక్టివ్ అంటున్నా. అట్రాక్టివ్ అంటే రెయిన్బో. ఇంద్రధనుస్సు ఎలాగా ఇతరుని అట్రాక్ట్ చేస్తున్నారో అదే విధంగా నేను, మీరు స్త్రీలు అందరినీ అట్రాక్ట్ చేసే అందం కలిగి ఉండేవాళ్ళు. అందం పౌడర్ కొట్టుకొని వచ్చేది కాదు, లిప్స్టిక్ వేసుకొని వచ్చేది కాదు, పట్టు చీర కట్టుకొని వచ్చేది కాదు. నాలా ఉన్న అందం, నాలా ఉన్న సద్గుణాలు, కళ్ళులో చైతన్యం, ముఖంలో చిరునవ్వు, మాటలో నెమ్మదిదనం, మనస్సులో ప్రేమ, అది ఉంటే మనం అందరికీ అట్రాక్ట్ గా మారుతాము. సరేనా? లాస్ట్ ఎన్ అంటే నర్చర్, పోషించే వ్యక్తి. ఒక చెట్టు ఎలాగా తన కోసం ఏమి సొంతంగా పెట్టకుండా అన్ని అందరికి పంచిపెట్టినట్టు ఒక స్త్రీ తనలో ఉన్న అన్ని దానిని అందరికి పంచిపెట్టుకొని ఇతరులను
పొందించే వారిని పైపోషించే వ్యక్తిగా మారుతున్నారు. అది తల్లి అయినా, సోదరి అయినా, భార్య అయినా, ఎవరైనా మనమే మన కోసం ఏం పెట్టుకోము. ఒకసారి ఒక విలేజ్లో మగవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని అన్నారంట, ఈ ఆడవాళ్ళతో జీవనం కష్టం, మనం దేవుని ప్రార్థన చేసుకొని ఏదో ఒక వరం కోరుకొని ఈ ఆడవాళ్ళని కొంచెం తక్కువ చేసే విధంగా ప్రవర్తించాలి అని ఆశ పెట్టుకున్నారు. వీరందరూ వెళ్ళి తపస్సు చేసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలని అడిగితే, మాకు మగవాడికి ఆడవాళ్ళ మీద శిరస్సుగా ఉండే వరం కావాలని మగవాళ్ళు కోరుకున్నారు. దేవుడు ఏమన్నారు, సరే మీరు అడిగినట్లే మిమ్మల్ని ఆడవాళ్ళకి శిరస్సుగా నేను పెడుతున్నాను. మగవాళ్ళందరూ సంతోషం ఇంటికి వచ్చేసారు. ఇది వినే గ్రామంలో ఉన్న ఆడవాళ్ళకి బాగా, ఓ దేవుడా ఇంకా మనం ఎలా బ్రతకాలి. సో వాళ్ళు అనుకున్నారు, మనం కూడా పోయి దేవుని ప్రార్థన చేసి ఒక వరాన్ని కోరుకుంటా. వాళ్ళు కూడా వెళ్ళారు. ఊర్లో ఉన్న ఒక ఆడవాళ్ళు అందరూ కలిసి దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రత్యక్షమయ్యారు. దేవుడు అడిగారు, అవునమ్మలో మీకు ఇంకా ఏం వరం కావాలి అని అడిగారు. అప్పుడు ఆడవాళ్ళు అన్నారు, మాకు మగవాడికి మెడగా ఉన్న వరం కావాలి. మగవాడికి నేను మెడగా నెక్కుగా ఉండాలి. దేవుడు అన్నారు, సరే తీసుకోండి, మీరు అడిగిన వరం నేను ఇస్తాను. ఇంటికి వచ్చారు. ఆడవాళ్ళు ఏం చేస్తారు, భర్త శిరస్సు, భార్య మెడ. భర్తకి థియేటర్కి సినిమాకి పోవాలి, భార్య మెడ ఎక్కడ తిప్పుతారు, వంటలు తిప్పుతారు. భర్త ఎక్కడికి రావాలి, భర్త ఎక్కడికి పోవాలి, భార్య మెడ ఎక్కడికి తిప్పుతారో ఆ సైడ్కి శిరస్సు అయిన భర్త పోవాల్సిందే. ఇప్పుడు ఎవరు బలవంతంగా ఉన్నవాడు, పడన మెడన, ఆడవాళ్ళను మగవాళ్ళను, ఆడవాళ్ళు. అందుకే మనం ముందుపడాలి. మనలో ఉన్న సామర్థ్యాలు చాలా గొప్పది. అందుకే అన్నాము, మనం కోరుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అందుకే అప్పచ్చే మన మాజీ ప్రెసిడెంట్ అంటారు, మీ మనస్సులో నిజం ఉంది, న్యాయం ఉంది, మీ స్వభావంలో అందం వస్తుంది. మీ స్వభావంలో అందం ఉంది, మీ ఇంటిలో ఐక్యత వస్తుంది. మీ ఇంటిలో ఐక్యత ఉంది, మీ సమాజంలో ఆర్డర్ అంటే క్రమపద్ధతి వస్తుంది. మీ సమాజంలో క్రమపద్ధతి ఉంది, ప్రపంచంలో శాంతి ఉంటుంది. అదే మహిళలో ఈ ప్రపంచంలో శాంతిని నెలకొట్టుకోవడానికి పిలువబడిన వ్యక్తులు. సో ఆ శాంతి మనలో ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనలో ఉన్న సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను గౌరవించాలని, ఎవరో వచ్చి నేను దండ వేసుకోవాలని మనం కోరుకునే జరగదు. మనం మనల్ని గౌరవించాలి, నేను నన్ను గౌరవించాలి. అదేవిధంగా నాలో ఉన్న బలహీనత ఏంటో, స్త్రీలో ఉన్న బలహీనత ఏంటో అది తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, పాటిస్తున్నారు, కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలో ఉన్న గొప్పమైన ఒక బలహీనత ఏంటి చెప్పగలుగుతారా? ఆడవాళ్ళలో మామూలుగా మనం చూసిన ఒక బలహీనత చెప్తారా? ప్రధానమైన ఒక బలహీనత చెప్తారా? సరే, మీరు ఆ బాధపడతో నేను చెప్పాలని అడుగుతున్నాను. మీరు చెప్పినా మనం చెప్పవచ్చు, నేనే చెప్తానే. టైం స్పెండ్ చేస్తే బాగుందని నేను కూడా చూస్తున్నాను. ఆడవాళ్ళు మామూలు సాధారణంగా ఎవరైనా పొగిడితే పొంగిపోతాం, ఎవరైనా విమర్శిస్తే తిరిగితే కురిగిపోతాం. అవునా? ఇది మన బలహీనత. ఎవరైనా మనల్ని అమ్మ చాలా అందంగా ఉందంటే మనం ఇక్కడ నిలబడదు కదా. ఎవరైనా నువ్వెందుకు చేసావు అడిగితే ఇంకా మధ్య నుంచి లేచిగా ఉండదు. సో మనం ఎవరైనా పొగడితే పొంగిపోతాం, ఎవరైనా తిడితే విమర్శిస్తే కురిగిపోతాం. ఇది మన బలహీనత, ఆడవాళ్ళ యొక్క బలహీనత. అది మనం తెలుసుకోవాలి, మనం దాన్ని అధిగమించాలి. అది అధిగమించే మనస్తత్వం మనకుందే, మనోధైర్యం మనకుందే. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని కింద మనచే అవస్థ ఉండదు. అది మనం గ్రహించాలి. అందుకే ఎవరో నన్ను గౌరవించాలని నేను ఎదురు చూడకూడదు, నన్ను నేనే గౌరవించాలి. అందరూ అంటారు ఆడవాళ్ళ శత్రువులు అన్నారు. అవునా కదా? ఇంటిలో కోడలకి ఎవరి శక్తు, అక్కకి ఎవరి శక్తు అంటాము. ఇంట్లో చాలా వరకు ప్రాబ్లం వచ్చిందని అత్త కోడల మధ్య లేదా ఆడవాళ్ళ మధ్య. ఊర్లో పడకుండా ఎక్కువ గొడవ పడేది ఎవరు? అత్త. ఊరిలో ఆడవాళ్ళు నీళ్ళు చూసుకొని పోయినప్పుడు మగవాడు వచ్చి కొట్టాడతారు, ఆడవాళ్ళు మాట్లాడతారు. అంటే మనకు తెలుసుకోవాలి, ఇది మన బలహీనత. ఎక్కడైనా మనకు
ఏదైనా స్వీట్ చేయడానికి కానీ ఏదైనా వంట చేయడానికి వాళ్ళు రారు. ఈ ఆడవాళ్ళే కలిసి వంట చేయడానికి వాళ్ళు వచ్చి తినిపోతారు. సో మనం ఎంత గొడవపడినా ఎంత ఉన్నా సరే మనకి కలిసి పని చేస్తే మంచి మనసుతో దేవుడు మనకు సహజ గుణంగా ఇచ్చాడు. అదే విధంగా ఆడవాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లో భర్త భార్య ఉన్నారంటే భార్య చనిపోయినాక భర్త ఎక్కువ వాళ్ళు బ్రతుకుతారా, భర్త చనిపోయినాక భార్య ఎక్కువ వాళ్ళు బ్రతుకుతారా? ఎందుకు? భార్యలో సగన గుణం స్థిరోత్సాహం అని ఎక్కువ. ఎందుకంటే నేను జీవించేది నా కోసం కాదు, నా పిల్లల కోసం. ఎంత కష్టపడినా సరే నా పిల్లలు నేను పైకి తీసుకురావాలి, నేను కూడా వెళ్ళిపోతే నా పిల్లలకి ఎవరు ఉండదు అనే ఆశతో భార్య ఏం చేస్తారు? భర్త వదిలిపెట్టిపోయినా, భర్త చనిపోయినా ఏదైనా సరే ఆ పిల్లల్ని దగ్గర పెట్టుకొని పెంచి పెట్టగా చేస్తే ఆ కష్టాలు ఆమె భరిస్తారు. అంటే ఆమె మనసులో సహన గుణాలు ఎక్కువ ఉంది. సో ఆడవాళ్ళకి సహజమైన గుణం సహన గుణాలు అది మనం తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడున్న సమాజంలో మనం ఎక్కువ అటు ఇటు కొట్టాడుతున్నాం అన్నా కూడా మాట్లాడుతున్నా కూడా తెలుసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన మంచి గుణం సహజ గుణం సహన గుణం. ఆ సహన గుణం మనం నేర్చుకొని మాటలు తగ్గించి విద్యను నేర్చుకొని మనల్ని మన సాధికారిత పొందితే వచ్చే మేడం అన్నారు, వీడి మేడం అన్నారు, సమాజంలో మనం భయపడకుండా అడుగుపెట్టి ముందుకు పోవాలంటే ఆ ధైర్యం మనకు కావాలంటే మనం విద్యని అభ్యసించాలి. విద్య అంటే డిగ్రీని సంపాదించుకొని వైట్ కలర్ జాబ్ తెచ్చుకొని కాదు, చెడుదేంటి మంచిదేంటి మనం వేరు చేయడం, దాని ప్రకారం జీవించడం, దాన్ని ఇద్దరికి నేర్పించుకోవడం అది తెలిస్తే మనం విద్య అభ్యసించిన వ్యక్తిగా మనం మారుతామో. పెద్ద డిగ్రీలు తీసుకొని కలెక్టర్ కావాలని లేదు. సమాజంలో ఎలా నేను ఉండాలి, ఎలా నా సహజ గుణాన్ని నేను పాటించుకోవాలి, ఇద్దరికి ఎలా మంచిని చేసుకోవాలి అని మనం తెలుసుకుంటే జీవితంలో మనం సాధించలేనిది ఏమీ లేదు. మనం చాలా మందికి వీళ్ళగా మారుతాము. ఇది ఈ మకర దినోత్సవ అని రోజున వీళ్ళ చెప్పాలని నేను తెలుసుకుంది. నన్ను నేను గౌరవించాలి, ఎవరో వచ్చి గౌరవించినట్టు మనం చూడకూడదు, వెయిట్ చేయకూడదు. అలాగే మన ఇంటిలో తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు, తల్లిగా పుట్టిన మనం ఉన్నప్పుడు ఆడపిల్లలని సాంప్రదాయ రీతిలో పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఓల్డ్ ట్రెడిషన్లో పిల్లలు పెట్టుకోవాలని చెప్పలేదు. ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నట్టు ఉంది, చిన్న పిల్లలు ఆడపిల్లల్ని ముద్దు పిల్లగా పెట్టుకొని ఏదో ఫ్యాషనబుల్ డ్రెస్ నేర్పించుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుతారు. ఓకే, చిన్నప్పుడు ముద్దు పిల్లగా మంచి మంచి డ్రెస్సులు వేయించుకొని జడ ఇక్కడ ఒక కొమ్మని పెట్టుకొని మనం అన్ని చూపించుకొని చెప్పుకోపోతాం. రేపు ఆ పిల్లలు మన చేతి నుంచి బయటకు వస్తారు, వాళ్ళు పెద్దగా అవుతారు. చిన్నప్పుడు అలవాటు చేసిన అదే ఫ్యాషన్ వాళ్ళు పెద్దగా కూడా అలవాటు తీసుకుంటారు. కాలేజీ పోయినప్పుడు మీరు అన్నారు అమ్మ కొంచెం మంచిగా డ్రెస్ వేసుకోమని. అమ్మాయి వింటారా? వినరు. అమ్మాయి కాలేజ్ డ్రెస్సెస్ పోయినప్పుడు ఒక కట్ట తీసుకొని పోతే బయట మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. అంత పెద్ద ఫ్యాషన్ పెట్టుకొని వాళ్ళు కాలేజ్కి వెళ్తారు. మగపిల్లలు వాళ్ళ వరకు తీసుకుని కంప్లైంట్ వస్తారు. ఎవరు దానికి రెస్పాన్సిబుల్? మనమే. చిన్నప్పటి నుంచి ఆడపిల్లని మంచిగా డ్రెస్ వేసుకొని మంచి సాంప్రదాయాలు జీవించినట్టు వాళ్ళు మనం నేర్పిస్తే కొంచెం పెద్దగా వాళ్ళు మన చేతిలో ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి మనం భయపడడానికి బాధపడడానికి అవసరం ఉంది. దే నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్. వాళ్ళని ఎలా కాపాడుకోవాలని మనం వాళ్ళు తెలుసుకుంటారు. అందుకే ఇది ఇలాంటి ప్రపంచంలో సమాజంలో పిల్లల్ని బయట పంపించడానికి మనం బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం ట్రై చేసుకోవాలి. పిల్లల్ని కష్టాలు నేర్పించుకొని మనం సంప్రదాయంలో నడిపించే విధానాన్ని పరిపాలించే ఒక రెస్పాన్సిబిలిటీ తల్లిగా, స్త్రీగా, సోదరిగా నాలో ఉంది అని గుర్తించి దాన్ని మనం కృషి చేసుకోవాలి. సార్ మరొకసారి అన్నా మనమే ఇంటికి దీపం. ఎవరు అన్నారనుకున్నా ఏ ఇంటిలో స్త్రీ ఉందో ఆ ఇంట్లో దేవుడు నిలుస్తారంట. అది స్త్రీ ఉన్న ఇల్లు దేవుడు నిలుస్తున్న కోవెలలు లేదా దేవాలయం. బాగా చెప్పాలి, ఏం కాదు పూదన ఉన్నట్టు చెప్తున్న అవసరాలు అక్కడ ఉంది. అదే అది మా సహజ గుణం. ఇంటిని జ్యోతిగా వెలిగించే ఆ సహజ గుణం మాలో ఉంది. మేము దానికి బట్టి కృషి చేస్తామని ఈరోజు మకర దినోత్సవం మేము మాట చెప్తున్నాం. కానీ ఒక్క మాట మగవాళ్ళకి, మీరు రాఖీ పండుగ చేసినప్పుడు మాత్రం కాదు ఆడవాళ్ళని గౌరవించాల్సినది, లేదా మదేశం చేసినప్పుడు మాత్రం కాదు ఆడవాళ్ళని గౌరవించాల్సింది. ఈ మకర దినోత్సవం మాకు కాదు, మీకే. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈచ్ స్త్రీ, ఈచ్ లేడీ ఈజ్ యువర్ సిస్టర్, యువర్ మదర్, యువర్ రోడ్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. సో నేనేమన్నా ఈ అంతర్జాతీయ మకర దినోత్సవం ఆడవాళ్ళు మాత్రం చేయాల్సింది, మగవాళ్ళు కూడా పిల్లవాళ్ళు వాళ్ళకి చెప్పాలి. యూ లేట్ టు రెస్పెక్ట్ అస్. రాఖీ కట్టినప్పుడు ఏదో డబ్బు ఇచ్చి సాయి పెట్టుకొని నాకు సోదరి అని చెప్పడం కాదు. రాఖీ పండుగ అయిపోయినప్పుడు కూడా మనం సోదరిగానే వాళ్ళకు ఉండాలి. కానీ బయట ప్రపంచానికి దిగితే సోదరి ఎక్కడ ఉంటాము చెప్పడానికి అవసరం లేదు కదా. కాబట్టి
రాఖీ పండుగ చేసిన రోజు మాత్రం కాదు మన సోదరిగా మారాల్సింది, ప్రతిరోజు మన సోదరుగానే మారాలి. మనల్ని కాపాడాల్సిన బాధ్యత మగవాడికి ఉందని గుర్తించేందుకు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని మనం యూజ్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ మీకు అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో మనం మంచి పాత్రలు పోషిస్తూ సమాజాన్ని నిర్మించే వ్యక్తులుగా మారాలని భగవంతుడు మనందరినీ దీవించాలని ప్రార్థిస్తున్నాం. మరియ మాత బైబిల్లో చెప్పిన లాస్ట్ వర్డ్ ఏంటి? మరియ మాత బైబిల్లో చెప్పిన లాస్ట్ వర్డ్ ఏంటి? బైబిల్ చదవలేదా? బైబిల్లో మరియ మాత చెప్తున్న లాస్ట్ వర్డ్ ఏంటి? ఆయన చెప్పినట్టు చెయ్యు. దేవుడు భగవంతుడు మనతో ఏది చెప్తున్నాడో, మనకి సహజ గుణాలు ఏంటో దానిని అలవరుచుకొని జీవిస్తే మనం కూడా మరియు మనం చెప్పినట్టు భగవంతుడు చెప్పినట్టు, భగవంతుడు మనకి ఇచ్చిన ధర్మాన్ని పాటించినట్లు మనం జీవించేట్టుగా మారుతాము. దానికి దేవుడు మనం దీవించాలని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీకు అందరూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి క్లాస్ కొట్టలేదు, మీరు మర్చిపోయారా? Now I request Dr. Suhasini garu come on to the dais. Good afternoon, everybody. KDSS coordinator, my sisters, all the women, young girls, happy Women's Day. ఇది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే మీతో పాటు ఉండడం కూడా, మీకు కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ అకేషన్. ఐ ఇన్వైట్ మై డాటర్ డాక్టర్ మానసప్రియ. She will display whenever I am telling the sheet, I should display the సో ఆడవాళ్ళు ఎవరంటే సగం ఆకాశంలో సగం అని ఇప్పుడే పాట పెడతారు కదా. సో ఆకాశంలో సగం మహిళా శక్తి, దాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక మహోత్సవం లాగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఇది ఎందుకు జరుపుకుంటున్నాము? మన సాధారికత, మన మహిళా సాధారికతను మనం ఇంకా కొంచెం అభివృద్ధి చేసుకోవడానికి మనం ఇది జరుపుకుంటున్నాం అన్నమాట. సో ఎంతమంది మనం ఆడవాళ్ళగా పుట్టినాము అని బాధపడుతున్నారు? చేసుకుంటారా? ఎవరు లేరు. సో చాలా సంతోషం అండి. సో అందరము ఆడవాళ్ళగా పుట్టినామంటే సంతోషపడుతున్నాము. సో మనము మగవాళ్ళతో ఈక్వల్ కాదు, ఎప్పుడు వాళ్ళు మనము సమానం కాదు. ఎందుకంటే దేవుడి సృష్టి వేరువేరుగా తయారు చేసినాం. మన శరీరాకృతి కానీ, మన మెంటల్ అంటే మన మానసిక ప్రవృత్తి కానీ అన్నీ కూడా వేరుగా చేశారు. కాబట్టి మనము వాళ్ళతో ఈక్వల్ కావాలి, వాళ్ళతో సమానంగా మనం హక్కులు సంపాదించుకోవాలని మనం ఎప్పుడు పోరాడకూడదు. మనకి ఇచ్చిన ఈ ఒక సిస్టర్ చెప్పినట్టు మనకున్న సహనకులు, ఉమెన్స్ క్వాలిటీస్, మనకున్న లక్షణాలని మనం అభివృద్ధి చేసుకోవాలా. మన సొసైటీకి, మన కుటుంబానికి ఎంతవరకు ఉపయోగపడతాయో అవి చూసుకోవాలన్నమాట. అట్లా అభివృద్ధి చేయాలి. కానీ మహిళా దినోత్సవం అంటే మనము మగవాళ్ళతో సమానం అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దండి. వాళ్ళకుండే స్ట్రెంత్, వాళ్ళకుండే ఎబిలిటీస్ దేవుడు అలాగా సృష్టించినాడు అనమాట. సో ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో ఏం చేస్తారు? మనకు ఉద్యోగాలకు పోయి సంపాదించుకుని వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని గౌరవిస్తారా? వాళ్ళు జీతం తెచ్చిస్తే వాళ్ళు పని చేస్తున్నారని అంటారు. కానీ ఆడవాళ్ళంగా మనం ఇంట్లో ఎంతవరకు పనిచేసి ఇంట్లో అన్ని విషయాలు చూసుకొని ఇంట్లో అన్ని పనులు చేస్తే కూడా మనము జీతం లేకుండా చేసిన ఒక మహిళలాగానే మిగిలిపోతున్నాం. జీతం లేదు కాబట్టి మనకు జీతం లేకుండా మనకు గౌరవిస్తున్నారా? ఇవ్వడం లేదు, చేస్తుంది కాబట్టి. సో ఇది ఒక దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యల గురించి మనం పట్టించుకోకుండా అయిపోతున్నాం అనమాట. ఎప్పుడు పనిలోనే ఉండడము. సో అంటే ఒక ఆడ తల్లిగా, మహిళగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన పుట్టుక దశ నుంచి, ఒక ఆడ శిశువుగా జన్మించే దశ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆరోగ్యంగా ఉండడం. తల్లి నా బిడ్డ
ఆడపిల్ల కాదు మగపిల్ల ఎవరైనా పర్వాలేదు అని ఆహారం బాగా తీసుకొని మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ అని చెప్పేసి అలా అనుకుంటేనే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. తర్వాత అయ్యో ఆడపిల్లే భోజనం సరిగ్గా పెట్టకుండా కొన్ని చోట జరుగుతున్నాయి. ఆడపిల్ల ఎక్కువ మగపిల్ల కూడా అవన్నీ వాటి వల్ల వాళ్ళకు మాల్న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం వస్తుంది అనమాట. మెంటల్గా కూడా వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు. సో పసితనంలోనే స్టార్ట్ అయిపోతుంది మనకు ఉండే కష్టాలన్నీ. ఇక్కడ ఒక్కొక్క దశలో ఒక్కొక్క అంటే పోషకాహార అవసరాలు మనకు అవసరమైతాయి. తర్వాత బాల్య దశలో ఎదిగే దశలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పోషకాహారాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మెంటల్ ఎబిలిటీస్ అంటే మానసిక అభివృద్ధి కోసం ఇవ్వకపోతే దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అంటే అక్కడ కూడా డిప్రైవ్ అంటే ఇవ్వలేకపోవడం. నెక్స్ట్ కౌమార దశ. ఇక్కడికి వచ్చేప్పటికి చాలా మంది కౌమార దశ అడాలసెంట్. సో ఇక్కడికి వచ్చేప్పటికి మెన్స్ట్రల్ సైకిల్స్ స్టార్ట్ అయిపోతాయి, పెద్ద పిల్లలు అయిపోతారు, దాని గురించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఎమోషనల్ ప్రాబ్లమ్స్, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు, మా పరిస్థితి ఏంటి, చదువులో బిజీగా ఉంటారు. సో ఈ కౌమార దశలో ఎన్నో ఇక్కడ కూడా పోషకాహార లోపము తప్పకుండా వస్తుంది. తర్వాత దశ ఏముంటుంది, గర్భిణి అంటే వివాహమైన తర్వాత గర్భిణీ దశ. అప్పుడు కూడా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల తల్లికి ఆరోగ్యం క్షీణించుకోవడం వల్ల మాల్న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం, సరైన బిడ్డకు జన్మనివ్వదు. సరైన బిడ్డ అంటే తక్కువ బరువు, ఈ బిడ్డలే మాకు వచ్చేది తక్కువ బరువు తక్కువ నెలల బిడ్డలే మా దగ్గరికి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి సరైన ఇంటెలిజెన్స్ అంటే కావాల్సిన ఏకాగ్రత అవన్నీ ఉండవు పెద్ద అయిన తర్వాత. సో ఆ విధంగా ఇక్కడ కూడా స్త్రీ ఆ దశలో కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. తర్వాత తల్లిగా ఈ దశలో కూడా కష్టాలను అనుభవిస్తారు. ఎందుకంటే ప్రతి నిమిషం భర్త బయటికి పోతాడు, పిల్లల్ని చూసుకోవడంలోనే తల్లికి అదే సమయం సరిపోతుంది. కానీ తల్లి పాలిస్తుంది, దానివల్ల కాల్షియం అనేది బిడ్డలో పోతుంది, దానివల్ల బోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయని తెలియదు, ఐరన్ అనేది కూడా తక్కువ అయిపోతుంది. సో ఆ విధంగా ఆ దశలో కూడా ఎంతో చేంజెస్ వస్తాయి కదా. ఇంకొక దశ వృద్ధాప్యం. ఇక్కడ మెనోపాజ్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అంతా ఆగిపోయి తర్వాత ఆ వృద్ధాప్య దశలో కూడా తినలేక సరైన వాళ్ళు చూసుకోలేక ఆ విషయంలో ఎముకలు సాంద్రత తగ్గి ఎక్కువగా ఫ్రాక్చర్స్ అవ్వడం అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ దశలన్నింటిలో కూడా మహిళలకు అంటే మహిళలను కాదు, ఈ ప్రతి దశలో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. పోషకాహార విలువలు, మానసిక సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈ విషయంలో మనం కుటుంబంలో మహిళ బాగుంటేనే మొత్తం కుటుంబము బాగుంటుంది. మనము పనిలో పడిపోయి లేట్గా మనము ఏదైనా ఆరోగ్యంగా లేకుండా చూపించుకుంటే ఆల్రెడీ ఆరోగ్య విషయంలో మనము అంటే ముదిరిపోయి ఉంటుంది. ఆ జబ్బు మందులు ఎక్కువగా వాడాలి, దానివల్ల చాలా కాంప్లికేషన్స్. సో ఏ సమస్యలు వస్తాయో ఒక్కసారి గమనించుకొని ఆ ముఖ్యమైన సమస్యల గురించి సో ఏ దశలో చిన్నప్పుడు వచ్చే దశలో వచ్చేవి వస్తాయి, తర్వాత మధ్య వయసులో వచ్చే దశలో ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయి, తర్వాత బీపీ ఎక్కువైతుంది, తర్వాత ఒబేసిటీ మీ ఒబేసిటీ వల్ల బీపీ షుగర్ అనేవి ఎక్కువైతాయి. కాబట్టి ఈ సమస్యల గురించి మహిళలు పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా లేట్ చేస్తారన్నమాట. లేట్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ మహిళలకు ఎక్కువైతున్నాయి, అది గమనించుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేది ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్ని మనము తప్పకుండా ఐడెంటిఫై చేసుకోవాలి. మనం స్వీయ పరీక్ష చేసుకొని ప్రతి నెల 25 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి నెల చేసుకోవాలి. ఎవరైనా ఇంట్లో ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా స్క్రీనింగ్ చేసుకోవాలి. మ్యామోగ్రామ్ అంటారు, మ్యామోగ్రామ్. తర్వాత 45 ఏళ్ళ తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఎక్స్రే తీపించుకోవాలి, మ్యామోగ్రామ్ ఎక్స్రే. ఇప్పుడు మేము ఫ్రీగా పెట్టినాం మహిళా దినోత్సవం అని చెప్పేసి ఒమేగా హాస్పిటల్లో ఫ్రీగా మ్యామోగ్రామ్ పెట్టినాం. ఎవరైనా అవసరమైతే చేయించుకోండి. అది తొలి దశలోనే మొదటి దశలోనే మనం ఐడెంటిఫై చేస్తే కంప్లీట్గా నయం అవుతుంది. తర్వాత అయితే చాలా కష్టం. సర్వైకల్ క్యాన్సర్, ఇంకొకటి
వస్తుంది. కాబట్టి అది రాకుండా అందరూ ఈ కౌమార దశలో ఉన్న వాళ్ళంతా హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. అది వేసుకుంటే ఈ క్యాన్సర్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. కాబట్టి మీరు ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. 45 సంవత్సరాల వయసు వరకు వేయించుకోవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం తినే ఆహారంలో సరైన ఆహారము కాల్షియం లేకపోతే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్ల మారిపోవడం, ఎముకలు ఏమైతే పలచగా అయిపోతాయి. ఇది ఎప్పుడు 45 ఏళ్ళ తర్వాత. ఎందుకు? ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది. మనకు ముట్టులు కంప్లీట్ అయిపోతాయి కదా, అప్పుడు ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోయి ఆ విధంగా ఎముకలు గుల్ల మారిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు వచ్చే సమస్యలు. కాబట్టి మనం చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఉంటుంది. ఆరోగ్య సమస్యల గురించి మొదట చెక్ చేసుకోవాల్సింది బీపీ, షుగర్, హెచ్పి, రక్తహీనత, బ్లడ్ కొలెస్ట్రాల్ తప్పకుండా చేయించుకోండి. బ్లడ్ కొలెస్ట్రాల్, నెక్స్ట్ కాల్షియం, విటమిన్ డి, ఈసీజీ గుండె పరీక్ష, తర్వాత థైరాయిడ్ పరీక్ష. ఇవన్నీ అందరూ స్త్రీలు తప్పకుండా చేయించుకోవాలి, 30 దాటిన వయసున్న వాళ్ళంతా కూడా. తర్వాత స్పెషల్గా చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు గర్భాశయ సర్వైకల్ క్యాప్స్బీ అని అంటాము. తర్వాత బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ విషయంలో మ్యామోగ్రామ్, ఒక ఎక్స్రే ఉంటుంది, సపరేట్ ఎక్స్రే. గడ్డలు ఇంత చిన్న గడ్డ ఉన్నా కూడా కనిపెడుతుంది అనమాట. నెక్స్ట్ ఎముకల సాంద్రతను కూడా గమనించేది. గుండెకి సంబంధించిన కొన్ని ఎక్కువ అనేవి చూస్తారు. హార్మోనల్ ఎస్ఏ, తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే కొన్ని సంపర్కంగా వచ్చే వ్యాధుల గురించి. సో ఇవన్నీ కూడా మనము లేట్ చేస్తే అంత ఇదిగా సివియారిటీ ఎక్కువైపోతాయి. మందులు ఎక్కువగా తీసుకోవాలా, లైఫ్ స్పాన్ కూడా తక్కువైపోతాయి అన్నమాట. మామూలుగా ఆడవాళ్ళకి జబ్బులు ఎక్కువనా తక్కువనా? జబ్బులు ఎక్కువనా తక్కువ? జబ్బులు తక్కువే. లైఫ్ స్పాన్ ఎక్కువ కాదు, జబ్బులు తక్కువ కాదు, లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం బతుకుతారు. కానీ వాళ్ళు క్రానిక్ డిసీజెస్, జబ్బులతో ఎక్కువగా బాధపడతారు. ఆర్థరైటిస్, కాళ్ళ నొప్పులు, గుండె జబ్బులతో. సో జబ్బులతో ఎక్కువ కాలం బతుకుతారు. ఎక్కువ కాలం బతికినా కూడా కష్టం, అన్ని ప్రాబ్లమ్స్. సో దానికి విరుగుడు అంటే కొన్ని మనము మన ఆరోగ్య సూత్రాలు కొన్ని పాటిస్తే కొన్ని మనము అవి రాకుండా చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం తినే ఆహారము, మనం దండిగా అన్నం తింటే దానికి ఒక నిండా తింటే సరిపోతుంది అనుకుంటాం. కానీ అన్నంలో తెల్లదనం తప్ప ఇంకా ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నం తగ్గించి వేరే పదార్థాలు తీసుకోమని, అంటే వేరే ప్రోటీన్లు, మంచి సాచురేటెడ్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అట్లాంటివి తీసుకోవాలని చెప్పేసి మనకు ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలు అవి ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. బయట ఫుడ్, జంక్ ఫుడ్ మాత్రం పిల్లలకి పెట్టకండి, మీరు తినకండి. ఓకే. ఐరన్ రిచ్, ఐరన్ ఉంటే అంటే మెన్స్ట్రల్ పీరియడ్లో మీకు ఐరన్ అనేది ఎక్కువ బ్లీడ్ అయిపోతుంది కదా, అందుకని ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ పెడతామో మీరు ఒకసారి చూడండి పదార్థాలు ఏంటి, ఎలా తీసుకుంటే మనకు ఐరన్ అనేది ఎక్కువ అవుతుందని. నెక్స్ట్ కాల్షియం కాల్షియం కలిగిన పదార్థాలన్నీ కూడా తీసుకుంటే మన బోన్స్ అనేవి గుల్లబారిపోతాయి. సో కాల్షియం, పాలు, నట్స్, బాదం పప్పు ఉంటాయి కదా, తింటారు ఎవరైనా బాదం పప్పు? వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇస్ సో యాక్టివ్. సో ఇవన్నీ కూడా మనము తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్త. సో నేను ఒక 10 చెప్తాను, మీరు ఎవరైనా రిపీట్ చేస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఓకే, ఎవరైనా ఒక 3 మెంబర్స్. ఓకే, పొద్దున్నే మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చేయాల్సిన కొన్ని పనులు. పొద్దున్నే ఉదయాన్నే లేచి మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్ళు, దాంట్లో లెమన్ వేసుకొని తీసుకుంటే డీటాక్సిఫికేషన్, మనం శరీరంలో ఉన్న మలినాలన్నీ పోతాయి. రెండవది వ్యాయామం చేయండి, కొన్నిసార్లు యోగా చేయొచ్చు, లేకపోతే వాకింగ్ అట్లీస్ట్ 30 నిమిషాలు. 30 నిమిషాలు చేస్తే మనలో ఆ హార్మోన్స్ అనేవి ఎక్కువైతాయి. ఇంకోటి మూడోది బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి, ఎప్పుడు స్కిప్ చేయదండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఒకటి తిన్నామని ఏదో నోట్లో వేసుకొని గబగబా అట్లా కాకుండా మంచి బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్స్తో కూడిన బ్రేక్ఫాస్ట్ తినాలి. తర్వాత నాలుగోది మనకు ఇచ్చే ప్లేట్లో ఉండే ఆహారము సగము
కొంచెం మాత్రమే అన్నం, మిగతాదంతా కూడా కూరగాయలు, ఆకుకూరలు, కర్డ్స్ ఆ విధంగా తినాలి. ఇంకోటి వచ్చేసి మనము మెంటల్ హెల్త్, మన మానసికంగా కూడా మనం బాగుండాలి, అంతేనా? ఎన్నో మెన్స్ట్రల్ పీరియడ్ అప్పుడు కొంచెం దే హ్యావ్ ప్రాబ్లమ్స్ కదా, అందరికీ మెన్స్ట్రల్స్ వచ్చినప్పుడు ముందర కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది. సో ఆ టైంలో అలా జరగకుండా ఉండడానికి ముందరే ఎక్సర్సైజ్లు, తర్వాత యోగా, ప్రేయర్ ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏం మర్చిపోయాము, స్లీప్, మంచిగా నిద్రపోవాలి, మంచి నిద్రపోవాలి. ఆ విధంగా నిద్రపోతే హార్మోన్స్ అన్ని బాగా రిలీజ్ అయిపోయి హ్యాపీ హార్మోన్స్ అంటాం, సంతోషకరమైన. అట్లనే 10 గంటలు నిద్రపోమని కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ ఎక్కువ చూడద్దండి, సెల్ వల్ల ఏం లాభం లేదు, మనం ఇంకా నష్టపోతాము. దానికి ఒక టైమింగ్ అనేది ఉంచవాలి. ఎక్కువ తినకుండా, ఎక్కువ బంధించింగ్, ఎక్కువ తినకుండా లావు కావడం అలాంటివి, ఒబేసిటీ అంటే లావు కావడం అనేది నివారించుకోవాలి. సో ఈ 10 సూత్రాలు పాటించగలిగితే మనం కొన్ని హెల్త్ అంటే ప్రాబ్లమ్స్ని నివారించగలం. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఐ థ్యాంక్ మై డాటర్ మానస ప్రియ ప్రిపేర్ చేసినందుకు. మేడం గారు 3 ప్రైజెస్ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు నచ్చింది, మీకు అర్థమైంది ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చిపోతుంది. తొందరగా ఎవరు తొందరగా చెప్తే వాళ్ళకి ప్రైజ్లు వస్తాయి. హలో, అందరికీ మహిళా శుభాకాంక్షలు. దయచేసి ఇక్కడ లేడీస్ జెంట్స్ ఉంటే బాగుంటుంది, మన గురించి మనం చెప్పుకోకూడదు, జెంట్స్ చెప్పాలి మన గురించి. కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మేడం చాలా వరకు మేము తినే మా పిల్లలకి పెట్టేది, మేము తిన్నాము, మా పిల్లలు పెట్టాలని కొంచెం కష్టం చెప్పకూడదు అనమాట. చూపించారు మేడం. అబ్బో ఇవే అనుకుంటాము మా పిల్లలు తీసేమా మా పిల్లలకి పాలంటే నోట పెట్టారు. ఆ ఉప్మా చేస్తే ఉప్మా అయ్యి నువ్వే తినమ్మా ఇంట్లో పెట్టుకొని సాయంత్రం వరకు తిన్నాను. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి ఏదో ఒకటి నూడిల్స్ చేసుకొని తింటాను. మీ ఫుడ్ చూసారు నాకు పిల్లలకి ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. కనీసం రోజుకి ఒక 50 నేను చెప్పాక నేను పెట్టానండి. ఈ నూడిల్స్ నాకు త్వరగా కావాలని నేను కూడా చేస్తున్నాము. దీన్ని బట్టి నేను కూడా నేర్చుకున్నాము. ఆకుకూరలు ఎక్కువగా పెట్టాలని, పిల్లలకి ఐరన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే హెయిర్ వైట్ వచ్చేస్తుంది. దీన్ని బట్టి నేను చూస్తున్నాను పిల్లలకి చిన్న వయసులో వైట్ హెయిర్ వస్తుందంటే కాల్షియం, ఐరన్ తక్కువ అయితే వస్తుందని విన్నానండి. కానీ మేడం గారు చెప్పినట్టుగా ఇవన్నీ నేను పాటిస్తానండి. థ్యాంక్ యూ. లేదు, ఫస్ట్ ఎవరైనా కానీ ముగ్గురే, నో ఛాన్స్, 4వ వ్యక్తికి ఛాన్స్ లేదు. ఎందుకంటే టైం లేదు కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ ముగ్గురు చెప్పగలిగితే మేడం గారు చెప్పినది గిఫ్ట్లు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఒకరు ముందుకు వచ్చారు, చెప్పారు. ప్లీజ్ మా ముందుకు రా. ఏం పేరు? కమ్ మేడం, ప్లీజ్ కమ్. టేక్ ద గిఫ్ట్స్. సెకండ్, ధైర్యంగా నిలబడి చెప్పగలగాల. ఇప్పుడు మనం వెళ్ళాలి ఎంతో గిఫ్ట్లు దొరుకుతుంది. ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. సింధు వెళ్ళు. ఏయ్ మ్యామ్ చెప్పినట్టు హెల్త్ చాలా కేర్ తీసుకోవాలి. మనం చూపించిన అన్ని వెజిటేబుల్స్ కానీ అవన్నీ మనం ఫుడ్ డైట్లో అలవాటు చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేము మా సిస్టర్ దగ్గర ఎక్కువ అవే అడుగుతూ ఉంటాము. మీరు చెప్పినారు కాబట్టి మా సిస్టర్స్ని మేము ఇక్కడ నుంచి వెజిటేబుల్ డైట్ అడుగుతాం. ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫుడ్ని వదలడానికి ట్రై చేస్తాం. మాకు ఇంకా మంచి హెల్త్ రావాల్సినందుకు వెరీ థ్యాంక్స్. సింధు ఫోటో తీసుకుంది. ఇచ్చేసేసాయి.
ముందుగా మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేడం. మీరు చెప్పినటువంటి ఈ ఆరోగ్య సూత్రాలలో మనందరం కూడా పాటించాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అంటే వర్కర్స్ అంటే మన మహిళలుగా వంటింటికే పరిమితమైతే కాకుండా పిల్లల్ని పంపించిన తర్వాత కూడా మనము ఒక ఎక్సర్సైజ్ కానీ ఇంకా వేరే ఇతరత మేము ఇంట్లో ఊగుతున్నాము లేస్తున్నాము అలాంటివి అనేది కాకుండా మేడం చెప్పినట్లు మన మెంటల్ కండిషన్ అనేది మనకి బాగా ఉండాలి, మనం గ్రోత్ అవ్వాలి అని అంటే మేడం చెప్పినటువంటి ఆకుకూరలు తక్కువ ఖరీదులో ముఖ్యంగా ఎక్కువగా మెంతాకు, పాలకూర, తోటకూర ఇలాంటివి మన పిల్లలకి పెట్టాలి అని అంటే గోధుమ పిండిలో కలిపేసి వాళ్ళకు చపాతీ రూపంలో కానీ ఇంకా కొంచెం దాన్ని పేస్ట్ లాగా చేసి సూపు లాగా కానీ కూడా పెట్టినామనుకోండి మనము తిన్నా మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనకి ముఖ్యంగా బోన్స్ తర్వాత వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని అంటే మనకి కాల్షియం అనేది తక్కువగా ఉండడం వల్లే వస్తుంది. ప్రతిరోజు మనము మెంతాకు ప్రతిరోజు ఒక 10 గ్రాముల మెంతాకు మనం తినడం వల్ల కూడా మనము కాల్షియాన్ని పొందగలుగుతాం. మేడం చెప్పిన వాటిల్లో చాలా వరకు మనం వైట్ రైస్ అనేది తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు, పచ్చివి తిన్నా కూడా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అప్పుడే మనము మన మహిళల యొక్క ఔన్నత్యాన్ని మనం ఇతరులకి తెలియజేస్తాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ సుహాసిని మేడం గారిని పిలవాలి, కొంచెం హెల్త్ టిప్స్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలతో డాక్టర్ గారిని పిలవడం జరిగింది. ప్రోగ్రామ్ ఉంది, అయినప్పటికీ 12 గంటలకు మీ దగ్గరికి వస్తాను, కొన్ని మాటలు మాట్లాడి తిరిగి వెళ్తాను అని అన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చారు. చక్కగా నేను ఏదో వచ్చి మాట్లాడిపోతానని అనుకున్నారు, కానీ తన కూతురుతో తన సహాయంతో అంత ఛాన్స్ ద్వారా మనకంతా కూడా క్షుణ్ణంగా వివరించి తెలియజేసినటువంటి డాక్టర్ గారికి నా తరఫున మీ అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. I would like to invite Madam Kalu on the stage. Please come up to the dais. Give the shawl. Let you felicitate. Madam, please come up. No. Sister Shilpa, DSS Provincial. Sister Lily Anthony, CBC Provincial. Please come on to the dais. Very good. Come 1 minute. We will have a cake cutting. సో ఇప్పుడు మన గృహిణి సెంటర్ నుంచి పిల్లలు డాన్స్ మనకి మన ముందుకు రాబోతున్నారు. బాబు జరగమంది జరగండి రా.
అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని మన కోసం ఏర్పాటు చేసిన పేరెంట్స్ డైరెక్టర్ గారిని సత్కరించడం మన ధర్మం. అలాగే సందర్శంగా మన గమనించ మేడం గారి వారి టీంని ఆహ్వానిస్తున్నాం. గారు ప్లీజ్ కమాండ్ డైరెక్ట్ సాంఘిక సేవా సంస్థల అన్నగారిన జనజాతికి వెలుగుబాటరా. సాంఘిక సేవా సంస్థల అన్నగారిన జనజాతికి వెలుగుబాటరా. జనం పాట పాడుదాం, జనం తోటి సాగుదాం, జనం పాట పాడుదాం, జనం తోటి సాగుదాం. కేడిఎస్ఎస్ సాంఘిక సేవా సంస్థల అన్నగారిన జనజాతికి వెలుగుబాటరా. జనం పాట పాడుదాం, జనం తోటి సాగుదాం, జనం పాట పాడుదాం, జనం తోటి సాగుదాం. థ్యాంక్ యూ ఫర్
కట్టదండి, జస్ట్ స్టాల్ మాత్రమే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎవరైనా నిద్రపోతున్నారా? ఓకే. ఇప్పుడు టైం అయింది, లంచ్ టైం. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. అంటే ఎలా చేయాలని నాకు తెలియదు. ఎవరైనా చెప్తారా నాకు? పులిహోర ఎలా చేయాలని చెప్తారా? ఓకే, నాకు ఓకే ఎల్లో రైస్, లెమన్ రైస్, ఎల్లో రైస్ ఏదైనా ఎవరైనా చెప్తారా? నాకు చేయాలి. ఓకే, అంటే మీకు ఒక కండిషన్ ఉంది. మీరు పులిహోర ఎలా కలుపుతారో చెప్పొచ్చు. మీరు ఇంకా తర్వాత మళ్ళీ అనే 3 వర్డ్స్ యూజ్ చేయకూడదు. మీ చెప్పే రీతిలో ఆ 3 వర్డ్స్ రాకూడదు. మళ్ళీ తర్వాత ఇంకా ఆ 3 వర్డ్స్ వదిలేసి మీరు నాకు ఆ రెసిపీ చెప్పాలి. మీరు ఎలా చేస్తారని నాకు క్లియర్గా చెప్పాలి. ఓకే, వేరే వాళ్ళు రెడీ పెట్టుకోండి. ఈ మెంటల్ అక్కడ నిలబడు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. తర్వాత ఇంకా లేకుండా ఎల్లో రైస్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నూనె వేసి ఉడికించి చిక్క అన్నము అంటారు లేదా పులిహోర అంటారు. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అన్నము, చింతపండు పులుసు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇది అవసరము. ఇంకా కొన్ని మహిళా దినోత్సవం అందరికి శుభాకాంక్షలు. పులిహోర ఎలా చేయాలంటే నిమ్మకాయ రసం పిండుకొని పసుపు, దాని తర్వాత గింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లన్న పట్టుకొని పక్కన పెట్టుకొని అవన్నీ వేసి కలిపిన తర్వాత నిమ్మకాయ రసం మా అక్క వస్తున్నాయి రోజు నాకు ఇక్కడ మా వాడే కలిపేది. మహిళా అందరికీ శుభాకాంక్షలు. పులిహోర ఎలా చేయాలంటే ఫస్ట్ రైతా తీసుకోవాలి, చింతపండు, ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు అని వేసి గ్రైండ్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి నూనె వేసుకొని. అదే చెప్పండి కొట్టండి. ఎవరైనా ట్రై చేస్తారా? ఓకే, మా మధ్యలో ఒక లక్కీ ఉమెన్ ఉన్నారు. ఈ రోజుకి లక్కీ ఉమెన్. సో ఎవరైనా గెస్ట్ చేస్తారా? కెన్ యూ గెస్ హూ ఇస్ లక్కీ అమంగ్ యు ఆల్? సో ఐ విల్ గివ్ యు ద క్లూ. ప్లీజ్ స్టాండ్ అప్. మీరు లేచి మీ చైర్ కింద ఎక్కడైనా రాసిన దాన్ని చూడండి, లక్కీ ఉమెన్ అని. ప్లీజ్ స్టాండ్ అప్. చూడండి, ఎవరికి లక్కీ ఉమెన్ అని రాసింది అని. మీ చేతి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ చేతి మీద లక్కీ ఉమెన్ రాసింది. లక్కీ ఉమెన్
సో మేఘన ఈ రోజు లక్కీ ఉమెన్. సో మేము మేఘనను సత్కరించాలి. అందుకోసం ఐ కాల్ అపాన్ సుహాసిని మ్యామ్ టు ఆనర్ her. Make a ramp walk with the lucky woman poster on me. Just make a ramp walk. అందరూ నిన్ను చూడాలి ఈ రోజు. సో అప్పుడు ఇక్కడ జస్ట్ క్లాప్ క్లాప్. Thank you so much. So we have got the lucky woman today, but all are lucky. Andaru lucky ne. ఆ చేతి మాత్రం పేపర్ అంటింది అంతే. So we have other games now. మాకు వేరే ఆటలు ఉన్నాయి. అందరికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదా? అందరికి ఇంట్రెస్ట్ ఉంది. నాకు తెలుస్తుంది అందరికి ఇంట్రెస్ట్ ఉందని. సో మేము బయట వెళ్దాం ఫస్ట్. అక్కడ మా కోసం నిన్న మా స్టాఫ్స్ అందరూ స్ట్రగల్ చేసి ఒక పాట్ కట్టినారు అక్కడ. మేము అందరూ బ్రేక్ చేయాలి. పాట్స్ ఉన్నాయి, బ్రేక్ చేయాలి. అది అందరికి అయితే ఎవరు ఇనిషియేటివ్ చేసుకుంటారో వాళ్ళు చేయొచ్చు. దానికి ముందు నేను మిమ్మల్ని గ్రూప్గా డివైడ్ చేస్తాను. మీ వాంట్ ఓన్లీ 3 గ్రూప్స్ ఉండాలి మనకి. సో నేను గ్రూప్గా డివైడ్ చేస్తాను. ఆ 3 గ్రూప్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ గ్రూప్లోనే గేమ్స్ ఉంటాయి, అందుకే మీరు గుర్తు పెట్టుకోవాలి. సో 1 2 3 ఓకే. ఇప్పుడు మీకు గ్రూప్ నెంబర్స్ ఉన్నాయి 1 2 3. మేము బయట పోయి 1 2 3 నంబర్స్ నిలబెడతాం. అవుట్ ఆఫ్ ద హాల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాల్. ఓకే, లేండి అందరూ. మీ గ్రూప్ ప్రకారం మీరు ఉండండి. 1 చెప్పిన వాళ్ళు, 2 చెప్పిన వాళ్ళు. గ్రూప్ నంబర్ 1 దిస్ సైడ్. త్వరగా ఆకలి అవుతుంది అందరికీ. గ్రూప్ నెంబర్ 1 2 3 3 here. 1 సో 1 2 3. మీ నెంబర్ 3నే కదా? 3నే కదా? ఎస్ ఆర్ నో? రైట్. 1 2 3. ఓకే. మీ గ్రూప్ లో ఇద్దరిని సెలెక్ట్ చేయండి. ఎవరు పాట్ కొట్టగలరో వాళ్ళని. మీలో ఎవరు బాగా యాక్టివ్గా కొట్టాలి, ఆ పాట కొట్టాలి అక్కడ. హలో, చేసుకోండి. మీ 3 గ్రూప్ నుంచి ఒక ఇద్దరిని, అక్కడ ఒక కుండ ఉంది, ఇక్కడ ఒక కుండ ఉంది, ఆ కుండను పాల్గొట్టాలా? ఓకే, కుండ కాదు కుండలే. ఇద్దరు కర్రత పగలగొట్టాలి. వాళ్ళకు పెడతాము. డైరెక్ట్ కాదు. యా. ఫస్ట్ గ్రూప్ నుంచి ఇద్దరు రండి. ఫస్ట్ గ్రూప్ నుంచి ఇద్దరు. ఫస్ట్ గ్రూప్ నుండి ఇద్దరు ప్లీజ్. ఇద్దరు ఇట్రండి. సిస్టర్ శాంతల్ ఇద్దరు సెలెక్ట్ గ్రూప్ మెంబర్స్. ఇద్దరు ఫస్ట్ గ్రూప్ నుండి. సింధు సిస్టర్ అను మీ గ్రూప్ నుంచి ఇద్దరు. ఇంకొకరు సిస్టర్ సుజాత మీ గ్రూప్ నుంచి ఇద్దరు. ఫస్ట్ గ్రూప్. ఓకే. సిస్టర్ శాంతల్ గ్రూప్ నుంచి ఇద్దరు. సెకండ్ గ్రూపా? సెకండ్ ఇద్దరు. థర్డ్ గ్రూప్, థర్డ్ వాళ్ళు ఇద్దరు. థర్డ్ ఇద్దరు కావాలి. థర్డ్ ప్లీజ్. థర్డ్ గ్రూప్ నుంచి ఇద్దరు ఇటు రండి. ఓకే, ఇంకొక రావాలి. కమాన్
త్వరగా ఆకలి అవుతుంది మేడం. So, group number 1 will try. Now is the chance for the group number 1. I welcome Sister Anusha will try the first chance. ఉంది అంతనే సరిపోతుంది కదా. చెక్ చేసినాం అయితే కదా ఎక్సైడ్ ఇచ్చేసాయి. పక్కన జరగండి. Just clap. డాడీ కాదు కొంచెం రైట్ కమ్ ఆన్ రైట్ సైడ్ yes you are right మీ ఛాన్స్ అయిపోయింది, రండి. ఓన్లీ 1. సో నెక్స్ట్ పర్సన్ లేదు థర్డ్ గ్రూప్ నెక్స్ట్ పర్సన్. You have only 1 chance. మీరు ఒక్కసారి కొట్టే అంతే. నో రిపిటేషన్. Clap for her. అమ్మ పేరేమి? ఫస్ట్ గ్రూప్ నుంచి సెకండ్ మెంబర్.
లైట్ ఉంది లైట్ Yes, yes. Clap, clap, all of you clap. Those who are standing, please clap. Left side, left side. Left turn. Left turn.